ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఇదేం పార్టీరా బాబు అనుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజకీయ పార్టీ నడుపుతున్నారా, రాస లీలాల పార్టీ నడుపుతా ఉన్నారా అర్థం కావట్లేదు. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. ఎందుకంటే నిన్నటిదాకా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి వీళ్ళిద్దరూ కూడా వేరే సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి, పిల్లలు ధర్నా చేశారు. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. అంతకుముందేమో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, ఆయన అలాగే శాంతి ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. శాంతి భర్త, ఆ బిడ్డ ఎవరైతే పుట్టారో ఇది విజయసాయి రెడ్డికి శాంతికే పుట్టారని చెప్పేసి బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతున్నారు. ఇది మరొక ముందే ఎమ్మెల్సీ అనంతబాబు లైన్లోకి వచ్చేసారు. నేనేం చేయగలను? అంటే ఒకప్పుడు గోరంట్ల మాధు ఆ కాళరాత్రిని, ఆ వీడియోని ఇప్పుడు కూడా ఎవరో మర్చిపోరు పాప. ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. చేసావరా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. ఎప్పుడు తలుచుకున్నా సరే పాపం భయపడతారు. ఆ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఆడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఆయన పేరుతో. వండుతున్నట్టుంది. ఇలా ఒక అంబటి రాంబాబు పేరుతో, అవంతి శ్రీనివాస్ పేరుతో, గోరంట్ల మాధవ్ పేరుతో, చెప్పరా దువ్వాడ శ్రీనివాసు, త్వరలో దారంపూడి చంద్రశేఖర్ అంటా ఉన్నారు. సో వీళ్ళందరూ వరుసగా రాసలీలలు, ఆడియోలు, వీడియోలు, అక్రమ సంబంధాలు, అక్రమ పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన